ప్రతిరోజు ఈ ప్రార్థన మనం చేస్తే ఎంత బాగుంటుంది. ప్రభువా, నేను అనుకుంటాను నాలో ఏ లోపం లేదని, నేను అనుకుంటాను నాలో ఏ పాపం లేదని, నేను అనుకుంటాను నేను చాలా మంచోడినని. నన్ను నేను పరిశీలించుకుంటే నేను ఏదో నీతిమంతుడుగా కనిపిస్తాను, ఇతరుల కంటే నేను ఉత్తమమైన ఆత్మీయుడిగా కనిపిస్తాను. కానీ ఏమో నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో అని అర్థం ఏమిటంటే, తాను పరిశీలన చేసుకుంటే తన లోపం తనకు కనిపించట్లేదు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారండి అంత నీతిమంతులు? నిన్ను పరిశీలించుకుంటే లోపము కనిపించట్లేదా? ఖచ్చితంగా కనిపిస్తుంది. దావీదు ఎక్కడి దాకా వెళ్ళాడంటే, తనను తాను జాగ్రత్తగా పరిశీలన చేసుకున్న కళ్ళు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. నా చెవులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. నా నోరు ఎలా ఉంది? బాగానే మాట్లాడుతున్నాను కదా. ఎవరిని గాయపరచట్లేదు కదా. నా తలంపులు ఎలా ఉన్నాయి? నీతిగానే ఉన్నాయి కదా. నా కళ్ళు పవిత్రంగానే ఉన్నాయి కదా. నా ఒళ్ళు పరిశుద్ధంగానే ఉంది కదా. సో తనను తాను పరిశీలన చేసుకుంటున్నప్పుడు తనకు అనిపిస్తుంది తనేదో నీతిగా జీవిస్తున్నాడు. కానీ ఎక్కడో తనకొక ప్రశ్న, ఏమో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉన్నదేమో, పరీక్షించయా, పరిశోధించయా. ఆ తర్వాత ఒక మాటను చూసారా? ఏమిటది? నిత్య మార్గమున నన్ను నడిపించయ్యా. నిత్య మార్గము అంటే పరలోక మార్గం. అయ్యా, నిత్యత్వములోనికి నడిపించే మార్గములో నేను ఉండాలని ఆశపడుతున్నా. దుష్టులకు అందులో చోటు లేదు. దుష్టులు ఎవరూ కూడా అక్కడికి రాలేరు. నాకు తెలియకుండా నాలో ఏదైనా దుష్టత్వము, దుష్కార్యము, దుష్టుడు పెట్టినటువంటి క్రియ ఏదైనా ఉందేమో చేసి నన్ను పరిశీలించాయా, పరిశోధించాయి.